వెల్కమ్ టు మై ఛానల్ న్యూ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ టమోటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా నేను 1 అరకిలో టమోటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేశాను. క్యారెట్ దాంట్లో సగం పావు కిలో తీసుకొని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ముందు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని క్యారెట్ టమోటాలు కాస్త సాల్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాం కదా, ఆ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. వాటర్ ఏమి లేకుండా మగ్గిపోవాలి. వాటర్ ఉంటే మళ్ళీ నిలవ ఉండదండి పచ్చడి. వాటర్ లేకుండా ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం పొట్టుల్స్ పెట్టుకున్న చిన్నులపాయలు 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చగా పట్టుకోవాలండి. తర్వాత మరో బౌల్ పొయ్యి మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు 2 ఎండుమిర్చి కట్ చేసి వేసి కాస్త కరివేపాకు వేసుకోవాలండి. అది వేగుతుండగా మనం నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా, ఒక 3 నిమ్మకాయలు, ఆ రసాన్ని వేసుకొని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ తాలింపు గింజలు వేగిపోయాయండి. వేగిన తాలింపు గింజల్ని వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ టమోటా పచ్చడి తయారవుతుందండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.